పుల్వామా అమరుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు మాజీ కేంద్ర సాయుధ దళ సిబ్బంది సంక్షేమ సంఘం అధ్యక్షులు సుందర్ రెడ్డి. వీరి ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పీఎస్ జవాన్లకు నివాళి అర్పించారు. ధైర్యంగా భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారని మాట్లాడారు. ఎల్బీనగర్ నుంచి కొత్తపేట చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి అమరుల చిత్రపటాలకు నివాళి అర్పించారు. 5వ సంవత్సరాన్ని పురస్కరించుకొని మేము ఈ క్యాండిల్ ర్యాలీని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కొత్తపేట వరకు సాగించాము. ఇక్కడ కొత్తపేటలో మా సభ్యులను ఉద్దేశించి మేము ఇక్కడ వారికి నివాళులు అర్పించాము. సో నివాళులు అర్పించిన తర్వాత మాకున్న సమస్యల గురించి మేము ఎన్నో రోజుల నుంచి పోట్లాడుతున్నాం. తెలంగాణ ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించుతూనే ఉన్నాము. గత 12 సంవత్సరాల నుంచి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. మామూలుగా భారతదేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటివి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ ఫోర్సెస్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. రెండో రకం వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటాయి. దీంట్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫల్స్, ఎస్ఎస్బి ఈ 6 ఫోర్సులు ఉంటాయి. దీని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉంటుంది. సో మాకు ఈ వెల్ఫేర్ సంక్షేమ సంఘం తరఫున మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము. భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 2012 నవంబర్ 23వ తేదీన ఏదైతే సైన్యంలో పనిచేసే డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత ఏ సౌకర్యాలు అయితే లభిస్తున్నాయో అదే సిఏపిఎఫ్ మెంబర్స్కి కూడా అలాంటి సౌకర్యాలు కల్పించమని 12 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు 8 రాష్ట్రాల్లో ఈ వెల్ఫేర్ బోర్డు అనేది సిఏపిఎఫ్కు ఎస్టాబ్లిష్ అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంతో మొరపెట్టుకుంటూనే ఉన్నాము. మేము ఇచ్చిన ప్రతి అప్లికేషన్ను తీసుకెళ్ళి ఎక్కడో చెత్తబుట్టలు వేసింది. కానీ మా మొర విన్న పాపాన ఏ ప్రభుత్వం పోలేదు. ఎందుకు? ఏం పాపం చేశాము? మా మీద ఎందుకు సవత్ తల్లి ప్రేమ? ఎందుకని మమ్మల్ని పట్టించుకోవట్లేదు? సైనికులు మరణం చెందినట్టుగానే మా సభ్యులు మరణం చెందట్లేదా? వీళ్ళు చేసిన పోరాటం మీకు గుర్తుకు రావట్లేదా అని మేము ఇది చేస్తున్నాం.